శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. నిత్య నిర్మల గోవింద గోవింద. నీలమేఘశ్యామ గోవింద గోవింద. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిశం. ఆ వక్షస్థలంలో శ్రీవత్సం అనే గుర్తును కలిగి ఉన్నాడు. ఆ దేవదేవుడు సాక్షాత్తు లక్ష్మీపతి స్వామి, సర్వ విద్యా పరిపూర్ణుడు, సమస్తైశ్వర్య సంపూర్ణుడు.
అదిగో దర్శించండి స్వామివారిని కన్నులారా, కన్నుల నిండుగా దర్శించండి. బంగారు పద్మపీఠంపై వెలుగొందుతున్న శ్రీ స్వామివారి బంగారు పాద పద్మాలు, కాలి అందెల వరకు సమర్పింపబడిన సుగంధభరితమైన సుమనోహరమైన వివిధ రంగుల పుష్పాలు మరింత పరిమళాన్ని, శోభను చేకూర్చి భక్తులకు ఆనందాన్ని కలిగించే పాదద్వయ సౌందర్యాన్ని వీక్షించండి. ఎన్నిసార్లు దర్శించినా, ఎప్పుడు దర్శించినా తనివి తీరని నిత్యనూతనంగా తొలిసారి దర్శించినట్లుగా దివ్యానుభూతును కలిగించి ఆనందింపజేసే ఆ స్వామి పవిత్ర పాదాల నుండి దర్శించి గోవింద గోవింద అంటూ భక్తులు నామస్మరణలు చేస్తున్నారు. అర్చక స్వాముల వారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వైకానస భగవత్ ఆగమ శాస్త్రాన్ని నిర్వహించి సంకల్పాన్ని మనవి చేశారు. తదుపరి విశ్వక్సేనారాధన, కలశారాధన నిర్వహించబోతూ ఉన్నారు. తస్మై సమస్త వేదార్థమినే విఘనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవదానుగృహీతో భగవదానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం క్రమకరిష్యన్నాదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచక్రమణి రంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురత్వశుడమానశేషురత్తరుచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుచరకం సుధర్మా ఇదమాపశ్యమా శుభతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్విష్మే దేవా మంజన్నమృతస్య అస్మిన్ కుంభే బొం వర్ణమావాహయామి ప్రజేత సమావాహయామి భక్తామృతరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకచక్ర సమన్వితం జిగాపతిం శృంగకేతుం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వేశదాత్తం హితోన శంభో వైరాజంతే ధన్యదత్తాం ప్రేష్యామ దేశో వ్యవధానామనాదర్యామే సస్తాందనిదాం తథాతు. పద్మాకారమండలే బుంబోః విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానుభాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపదీమావాహయామి, వామేతికామావాహయామి. సూత్రపదీతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యదా కుర్యాత్ సమరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సమన్యం పుణ్యాహం వాచయిష్యే. వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రిధాన తథేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదరం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం. ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘవాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పట్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జహన్యం పశ్యేత్ తావత్ కర్మేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్కింకరరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక
మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రమ స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమదో వదత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వృద్ధయంతః చదంజీవేమ సృతః సమీరాః ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధి ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాతన మహేరణ యతిక్షసే యో పశ్యమతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతాస పునాతుమా పునంతమా దేవజనాః పునంతమనబోధియ పునంత విశ్వ ఆయమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ తే వదీత్యతే అగ్నే కృత్వా క్రతో కుమ్రణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పఠతే దేవ్యాగాద్ యస్యే భక్వేస్తనవో వీతపృష్ఠాః తజామదంతస్సదమార్త్యేషు వయగ్స్యామపతయోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసావయోభిః అర్దావని యజ్ఞయే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति वृषभिः संभृतकं रसं सर्वकं सपूतमस्याति सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति वृषभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः वृषभिः संभृतो रसः ब्राह्मणे स्मृतकं हिनं पापमानीर्तिशन्तुनः यमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्ययनीः सुदुःखाहि घृतश्चितः ऋषभिः संभृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनात्मा जातवेदा मूर्त्यकिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषणं शन्नो अस्तुद्भपदे संजतुष्पदे ओम शांति शांति शांतिः प्रात्यान्दिशदेवार्तजो मार्चकिन्तान् दक्षिणायान्दिशमासाः पितरो मार्चकिन्तान् प्रतीत्यान्दिशगृहा पशवो मार्चकिन्तामतीत्यान्दिश्याप ओषधयो वनस्पतयो मार्चकिन्ताम् ऊर्ध्वायान्दिशरिग्नः संवत्सरो यज्ञपधर्मार्चकिन्तामतोधराधरेर्नागेभ्यो मार्चकिन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दिन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्तदिक्माः सप्त इमे लोका ये जुटन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरथाश्च यैनीशभूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेकमेनामृतिरविप्राणां महिषो मृगाणां येनो गृध्रानागस्वधिर्वणानाकुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च అనాథరక్షక గోవింద గోవింద. భగవంతుడు తనకు తానుగా అర్చావతార రూపాన్ని ధరించి కలియుగంలో భక్తులందరినీ ఉద్ధరించడానికి కలియుగ నాదుడిగా ఈ కలియుగంలో అవతరించాలని సంకల్పించినప్పుడు అట్టి సంకల్పానుసారం ఆయన మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడే వికనసుడు. వికనసుడి ద్వారా చెప్పబడినదే మొట్టమొదటి సూత్రము. దాన్నే వైకానస భగవత్ శాస్త్రం అని అంటారు. అట్టి వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించే తిరుమలాది దివ్యక్షేత్రాలన్నింటిలోనూ కూడా స్వామివారి నిత్య కైంకర్యాలు మొదలు అనేక రకాల నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు,
సంవత్సరోత్సవాది వివిధ రకాల ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తుంటారు. అట్టి నిత్యోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవ సంరంభంలో ఇప్పుడే అర్చక స్వాముల వారు యస్సద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని కార్యక్రమం మొత్తం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని సూత్రవతి జయానాథుడైనటువంటి విష్ణు సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనుణ్ణి సమంత్రకంగా ఆవాహన చేసి ఆయనకు ఉపచారములు చేసి అర్చించిన అనంతరం ఈ కళ్యాణోత్సవ సంభ్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని ఉపచార సమర్పణతో విశ్వక్సేన ఆరాధనను పూర్తి చేశారు అర్చక స్వాముల వారు. తదుపరి పుణ్యాహవచన కార్యక్రమంలో వస్తుశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధికై నిర్వహించి వేద మంత్రోచ్చారణతో కళ్యాణ మహోత్సవం జరుగుతున్నటువంటి ప్రదేశమంతా సంప్రోక్షణను చేశారు. సమస్త జీవశక్తిగా ఆ నవధాన్యాలను బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిరయో జోహిడానర్విబుధా విరాజన్నే సమ్మయ దోషాయస్యానాగ్న విపణాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నోమిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతున స్వస్తిత్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా ఆవంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్మం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యాచంద్రమసా విభా పునర్దధదాజ్ఞాధాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామిమారోహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాథాజటార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపథ్యే స్వస్తి బాధేష్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవారికి జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో రక్షా కంకణ పూజను అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. తదుపరి రక్షాసూతధారణను నిర్వహించబోతున్నారు అర్చక స్వాముల వారు. ఎటువంటి విఘ్నాలు కలగకుండా సమస్తమైన భౌతిక ఉపద్రవాల నుంచి రక్షించడం కోసం కార్యనిర్వహులంతా కూడా దీక్షతో నిర్వహించడం కోసం కైంకర్యపరులు కూడా రక్షాసూతధారణను స్వీకరిస్తారు. మన్మూర్తి కాళీయఫణే వికటాట వీషు శ్రీవెంకటాది శిఖరే శిరసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే. అలనాడు కృష్ణావతారంలో కాళీయమర్దనం చేసేటప్పుడు కాళీయమనేటటువంటి ఆ పాము శిరస్సు పైన ఏ పాదమైతే ఉంచబడిందో అలాగే అటువంటి పాదమే కలియుగ ఆరంభంలో శ్రీ వెంకటాద్రి అనే పర్వతం పైన నారాయణాద్రిలో మొట్టమొదటిసారిగా ఎక్కడైతే మోపబడిందో అట్టి పాదము. శృతుల్లో శిరస్సు అని చెప్పినటువంటి ఉపనిషత్తుల్లో ఏ దేవదేవుడైతే నిరంతరం కూడా ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉంటాయో అవన్నీ ఏ దేవదేవుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించి ఆ స్వామిని నిరంతరం కూడా అటువంటి పాదాల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి పాదాల్ని ఎవరైతే పూజిస్తారో అటువంటి రమారమణుడైన శ్రీనివాసుడి యొక్క పాదాల్ని ఎవరైతే నిత్యం పాదసేవ కోసం పరితపిస్తూ ఉంటారో వారు ధన్యులు అని చెప్పబడుతుంది. కళ్యాణోత్సవంలో ఉత్సవం అనగా ఉత్సవం అనగా కానీ ఈ తిరువెంకటాచలంలో జరిగేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో
జరిగేటటువంటి ఈ క్రతువులన్నీ సమస్త లోక క్షేమదాయకం, సమస్త ప్రజా శుభదాయకం. అటువంటి ఉత్సవాలు చేయడం ద్వారా లోకం మొత్తం కూడా సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే చాతుర్వర్ణ్యాల వారు కూడా సమృద్ధిగా ఉంటారు, ప్రజావృద్ధి అవుతుంది, గోవులు వృద్ధి అవుతాయి. సస్య వివర్ధనం, సస్యలు అంటే పంటలు చక్కగా పండుతాయి. మాంగళ్యం సర్వసంపత్కరం అశుభనాశకం. ఎవరైతే ఎటువంటి కోరికలు కోరతారో వారందరికీ కూడా వారు కోరుకున్న కోరికలన్నీ చేరుతాయి. అర్చక స్వాముల వారు రక్షా కంకణంను వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ సభక్తికముగా స్వామివారికి రక్షాబంధనమును ధరింపజేస్తున్నారు. భక్తి పూర్వకంగా మనమంతా వేడుకొందాం. అలా ఎవరైతే నారాయణుడి భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో వారు తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలన్నిటి కూడా ఈ జన్మలోనే కాదు పూర్వజన్మమందు వచ్చే జన్మందు కూడా చేసేటటువంటి పాపాలన్నీ నశిస్తాయని చెప్పి వారికి కోరికలన్నీ తీరుతాయని చెప్పారు. వారికి శాశ్వతమైనటువంటి అపరావృత్తి రహితమైనటువంటి దేవతలకు కూడా అందనటువంటి శాశ్వత ప్రాప్తి లభిస్తుందని చెప్పి ఇంత గొప్ప ఫలితాన్ని చెప్పబడింది. అందుకే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము, మామూలుగా జరిగేటటువంటి సోమయాగాలు, సత్రయాగాలు, అశ్వమేధ యాగాలు కేవలం చేసేటటువంటి యజమాని మాత్రమే తరింపజేస్తాయి. కానీ పరమాత్మకు జరిగేటటువంటి యజ్ఞం ఎటువంటి కళ్యాణోత్సవాలు, అనేతరత బ్రహ్మోత్సవాలు, ఉత్సవాల వలన యజమానే కాదు రాజు, రాష్ట్రము, గోబ్రాహ్మణులు సుఖాన్ని, సంపదను, గ్రామాలు పొందుతాయని ఈ దివ్యమంగళ ఉత్సవంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఫలప్రాప్తి లభిస్తుందని వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం చక్కగా చెప్పబడింది అంటూ స్వామివారికి రక్షా కంకణ సూత్రధారణ తరువాత శ్రీభూదేవతలకు కూడా రక్షాబంధనను వామహస్తానికి ధరింపజేస్తున్నారు. అటువంటి స్వామిని మనం ఏ విధంగా స్మరించాలి అంటే విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపీచ తే పూజాన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమదతే పాదతులసి పరిణాగ్రే ఘ్రాణం శ్రవణమపీతే చారుచరితే. స్వామి, నా బాధలన్నిటినీ దూరము చేసి నా పాదములు నీ దివ్యక్షేత్రంను చేరునట్లు, నా చేతులు నిన్ను పూజించినట్లు, నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించినట్లు, నా జ్ఞానేంద్రియములు నీ పాదములందున్న తులసి అఘ్రాణించినట్లు, నా చెవులు మధురాతి మధురమైన నీ గాథలను భక్తితో వినట్లు అనుగ్రహించు స్వామి అని మేము ఆనందభూతిని పొందుతామని చెప్తున్నారు. ఆ అర్చక స్వాములు కూడా సర్వదోషాలన్నిటినీ తొలగి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలగడం కోసం కళ్యాణ మహోత్సవం జరిపించే అర్చక స్వాములు కూడా ధరింపజేయడం జరుగుతూ ఉంది. అర్చక స్వాములు కూడా ఆ స్వామివారికి పాదాల చెంత శరణు వేడుతూ ఉన్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా రక్షించవయ్యా అంటూ నమస్కరిస్తూ అర్చక స్వాముల వారు ఈ కళ్యాణ క్రతువులో భాగంగా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆధార వైదిక ప్రక్రియను నిర్వహించబోతూ ఉన్నారు. గోవింద గోవింద అంటూ మనం వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్ను అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్మింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధోన ఆగహి శుద్ధ శుద్ధాభిరుదమిః శుద్ధార్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినార్యం శుద్ధో రత్నాని దాసనే శుద్ధో రత్నాని దిక్పశే శుద్ధో వాయం మయి దేవాద్రమణమాజనందా మయ్యాసేరస్తమయి దేవహోతిః దైవ్యాహోతారావణహింత పూర్వేరిష్టాస్యాపదర్వాసుమీరాః జాతవేదో భవనస్య రేతజిహజంజతపదో యుక్తనిశ్చతే అగ్నిమశ్వత్థాదిరిహ వ్యవాహకం శమీ గర్భాంజనగిన్యోమయో భూః ఘృతప్రదీకో కృతయో నిరగ్నికృతైः సమిద్ధో కృతమస్యాన్నం ఘృతప్రశస్త్వాదరేదో వహంతి ఘృతం పిబన్ సుఖితాజిక్షిదేవాన్ ఆయుర్తా అగ్నే హవినో జఠానో
घृतं पीत्वा मधुजारकव्यं विदेवपत्रमभिरक्षदादिमम् आदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तादुषीमतसुरजो वेन आवः सबुद्ध्नया पुपमा अस्य विष्टा सदश्चयो नमसदश्च वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाचकं सोमो वीरङ्करमण्यन्दरादो साधन्यं विदत्यं तिस्रवणं योधराज तस्मै ॐ भूस्वमवाहयामि ॐ भवर्यज्ञाङ्कमवाहयामि ॐ सवरिन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताप्रथयित्मन्नागस्य पुष्णैनमानसदप्तर्षीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताप्रथयित्मन्नागस्य पुष्णैनमानसदप्तर्षीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपरात्तच्छित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिराभो देवीग्ने अग्ने गुमोग्रयमं यज्ञं यदाग्ने यज्ञपतिं दत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाजं यच्छाप्रणं यज्ञं देवताप्रथयित्मन्नागस्य पृष्ठे यजमानोतप्तर्हीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानवाजं यच्छाप्रणं यज्ञं देवताप्रथयित्मन्नागस्य पृष्ठे यजमानोतप्तर्हीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोपः प्रणयितसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञं सुखं साधयन्तरः इदं वदन्ति कृतपट्टावदागसहस्रपोषं यजमानेऽन्यञ्चतीः ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तुनावाहयामि कक्षमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्निसोमाभ्यां कृष्णनोभामि प्रजापतिगे कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि वसुभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनोभामि रुद्रेभ्यो कृष्णनोभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णनोभामि बृहस्पतिगे कृष्णनोभामि मित्राय कृष्णनोभामि वरुणाय कृष्णनोभामि आदित्येभ्यो कृष्णनोभामि अश्विभ्यां कृष्णनोभामि पूष्णे कृष्णनोभामि कक्षाय कृष्णनोभामि कक्षदेवतसोमाय कृष्णनोभामि औपासनयज्ञाय कृष्णनोभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो कृष्णनिर्वभामि सर्वदेवेभ्यो कृष्णनिर्वभामि आद्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्ने द्योदर्शि समितिषि स्वाहा अमृतमशिवारुणमसि अन्तरिदकं रक्षोऽन्तरिदा अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्था तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासविधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आच्य चुरुभिः इमामे अग्निष्टकाधेन वसन्त्वेकाच शतं च सहस्रं च यतं च नियतं च प्रकितं च अर्पतं च जर्पतं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टकाधेन वसन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुमेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोजसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुमा षष्ठे शतसहस्राण्यगितमक्षयमर्पदमानया अयन्तयद्मा आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेतवर्तकिदात्मान् प्रतिगामशमिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्तुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्याचुरं सावित्र्या गृहीत्वा जुह्वाव्याहृतेर्जुहोते ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भवस्वाहा अदितेन्मम गुस्ताः नमदेन्मम गुस्ताः सरस्वतेन्मम गुस्ताः देवसवितप्रासामीः
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाग्निचक्रमणि औपासनाग्नौ अग्निप्रतिष्ठान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रायश्चित्तार्थमतो देवादिशत्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे बलं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुरादरग् स्वाहा तद्विप्रासो विपण्यमो जाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः वेलयुनी कल्याण वेदिका वेलयुनी कल्याण वेदिका मति नुंडी कलिकी जौवन पुयागमु सेनतडु वेलयुनी कल्याण वेदिका मति नुंडी कलिकी जौवन पुयागमु सेनतडु वेलयुनी कल्याण वेदिका मति नुंडी कलिकी जौवन पुयागमु सेनतडु మలయుని హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా మదిరాక్షి నీ మంచి మానపు పశువును మదిరాక్షి నీ మంచి సంకృతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం
శ్రౌతస్మార్తాదికం కర్మణిహలం ఏన సూత్రితం తస్మై సమస్తమేదార్థవిదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహతం వ్యక్తాచర్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాశ్చదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతమండరీకవామణకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదే త్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమన్నిరెడితి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణేక్షుసురా సర్పితరి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మల పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతికిం పురుషహారీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుదామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూజిహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకేతు సమస్త దురిత క్షయద్వారా దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతనాసేన వర్షసహస్రావధానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖడోమణీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్మన్వాదిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోర్త్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजस्सामाधर्वण सकल वेदाध्यायिनी भार्गवत्स्यमन आप्नमान और्वैलवञ्जारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं
सर्वालंकारवतीं सर्वांगना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोत्सङ्गल्मदनयां उत्तरभृगुणी नक्षत्रे कन्यारासुजातायां श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेयप्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यंत सौंदर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासुजातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीर्षिका कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधचेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्त अस्तु। భక్తులారా, పరమాత్మకు జగన్మాతలకు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ఆధార వైదిక ప్రక్రియ, అగ్ని ప్రతిష్టాపన, ప్రధాన హోమాన్ని వీక్షించాము. తదుపరి అంగంగా మధుపర్క నివేదనను చేస్తూ శ్రీ వైకానస అర్చకవర్యులు అంతఃపటమును తెరగా పెట్టి పాలలో కలిపిన తేనె, పెరుగును అమ్మవారికి, స్వామివారికి నివేదించారు. తదుపరి పాద ప్రక్షాళన, అలాగే షోడశోపచార ఉపచారాలన్నీ పూర్తి చేసిన తరువాత కన్యావీక్షణ కార్యక్రమాన్ని వీక్షించాము. వేద మంత్రాలు చదువుతూ వేద మంత్రోచ్చారణతో ఒక తెరను అడ్డుగా పెట్టి స్వామివారు, అమ్మవారు, ఉభయ దేవేరులు స్వామివారు వీక్షించే కన్యావీక్షణను మనం ప్రత్యక్షంగా వీక్షించాము. తదుపరి స్వామివారికి, అమ్మవారికి నూతన పట్టు వస్త్ర సమర్పణను చేశారు. మనకందరికీ మాంగళ్య పూజను వీక్షించాలని ఎంతో కోరికగా ఉంటుంది. అదిగో మాంగళ్యములను స్వామివారి యొక్క దివ్య చరణారవిందముల చెంత అలంకరింపచేసి పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగ జలముతో తిరుమంజన కైంకర్యాన్ని మాంగళ్యాలకు నిర్వర్తించి తదుపరి మాంగళ్య పూజ కార్యక్రమాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రరీత్యా అర్చక స్వాముల వారు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఆ తదుపరి స్వామివారికి ప్రధాన కూర్చను సమర్పణ చేస్తారు. స్వామివారి పాదాల వద్ద పట్టు వస్త్రాన్ని కూడా సమర్పిస్తారు. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వైదిక ప్రక్రియ. స్వామివారు యజ్ఞవరాహమూర్తిగా ఆనాడు ఉద్భవించారు. భూదేవి అమ్మవారిని రక్షించడానికి, అనుగ్రహించడానికి ఎందుకు యజ్ఞవరాహమూర్తి, శ్వేతవరాహమూర్తి, ఆదివరాహమూర్తి అని అంటున్నామంటే హోమ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తన యొక్క శరీర భాగాలుగా, అవయవాలుగా చేసుకుని భూదేవి అమ్మవారిని రక్షించడానికి ఆ వరాహస్వామి వారు యజ్ఞవరాహస్వామిగా ఉద్భవించారు. కాబట్టే ఆయన శరీర భాగాలన్నీ కూడా మారిపోయి యజ్ఞపాత్రలు, యజ్ఞ హోమగుండంలో ఉండేవి. అందుకే హోమానికి కళ్యాణోత్సవంలో అంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీని తదుపరి కూడా లాజహోమాన్ని నిర్వహిస్తారు. మంగళకరమైన స్వరూపాన్ని పొందిన యజ్ఞవరాహ స్వామివారు శ్వేతవరాహ రూపంలో ఆదివరాహ స్వామిగా ప్రప్రథమంగా మనకందరికీ కూడా సప్తగిరి శ్రేణులలో ప్రధాన దైవంగా విరాజిల్లుతూ ఉన్నారు. అందుకే స్వామివారి దర్శనానికంటే ముందు వరాహస్వామి దర్శనాన్ని మనం చేసుకోవాలని క్షేత్ర ప్రశస్తి. ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిదే అని అంటూ మహాసంకల్పంలో స్వామివారికి ప్రతి ఒక్కరూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ భూమికి ఉన్నటువంటి పేరు శ్వేతవరాహ రూపం, యజ్ఞవరాహ రూపంలో ఉన్నాయని మనం చెప్పుకున్నాము. కోరలు తెల్లగా ఉండి శ్వేతవరాహ రూపంలో ఉన్నారు స్వామివారు. కాబట్టి ఆ కోరలపై పరిభ్రమిస్తున్నటువంటి భూమి ఈ సప్తగిరులు ఆ భూమిపైన ఎక్కడ ఉన్నాయి అని అనుకున్నట్లయితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకే అని ఈ భూమి ఎక్కడుంది అని అంటే
ఈ పైన చదివినటువంటి లోకాలన్నింటికీ పైన ఉందట. అలాగే భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనాలోక, తపోలోక, సత్యలోక ఈ లోకాలన్నిటికీ కింద ఉందట సప్తగిరి శ్రేణులలో. అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలు అష్టదిక్పాలకులకు పరిపాలించబడి భూమి మీద ఉన్నటువంటి సప్తగిరి శ్రేణులలో తిరుమల క్షేత్రంలో సంపంగి ప్రాకారంలో ఉన్నటువంటి వెంకటరమణుడి యొక్క కళ్యాణ మండపంలో ఈ విశేషమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అర్చక స్వాముల వారు మాంగళ్య పూజను నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారికి జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ మునుపు మాంగళ్య పూజను నిర్వహిస్తారు. నూతనమైనటువంటి నారికేళంపై ఉంచి పసుపు, కుంకుమ, చందనము, అక్షతలు, పుష్పాలు మొదలగు ద్రవ్యములచే అలంకరించి భక్తి ప్రపత్తులతో పూజలు గావిస్తున్నారు. సనాతన ధర్మాన్ని చక్కటి మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన యొక్క వైభవాన్ని చెప్పుకునేటప్పుడు సమస్తమైనటువంటి జగత్తుకు కూడా కారణమై ఆధారమైనటువంటి వాడు ఇతడొకడే సర్వేశ్వరుడు, శ్రతకమలాక్షుడు అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అంటారు. సనాతన ధర్మమని ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో సమాజహిత కాంక్షించేటటువంటి కర్మ, కార్య, నిర్వహణ ఈ భూమండలమంతా కూడా ఒక సింహాసనమైంది స్వామివారికి. ఇప్పుడు కూడా స్వామివారు ఆ సింహాసనంపైనే వేంచేసి ఉన్నారు. ఆకాశమంతా గొడుగుగా మారింది. దేవతలందరూ కూడా సేవకులయ్యారు. ఋషులందరూ కూడా స్తోత్రపాఠాలు చేస్తూ చదువుతూ ఉన్నారు. ఆయన యొక్క ఆకృతి బ్రహ్మాండము. బ్రహ్మాండమంతా కూడా ఆయనతో నిండి ఉందట. లోకాలన్నీ తనలోనే ఉన్నాయి. అందుకే దామోదర అని పిలుస్తారు స్వామివారిని. దామోదర అంటే ధామములు అంటే లోకాలు, ఉదరములు అంటే తనలో నింపుకొని అన్నీ తానే ఉంటాడు. కాబట్టి ఆయనే సర్వేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వరుడు అని లోకమంతా ఆయనలో నిండి ఉంది. కాబట్టి బ్రహ్మాండమాకారమై సాక్షాత్తు లక్ష్మీదేవి భార్య అయింది. విధాతకే జన్మప్రదాత ఈయన. సృష్టి చేసే బ్రహ్మగారినే సృష్టించిన మహానుభావుడు. ఆయన కుమారుడయ్యాడు. పరమ పావని అయిన గంగాదేవి కుమార్తె అయినది. ఇలాంటి ఘన చరిత్ర ఉన్నటువంటి స్వామివారికి ఏమని మనం వర్ణించగలము? మనం 3 రకాల రుణాలను తీర్చుకోగలిగితే మనం ధన్యులం అవుతాము. అసలైనవి 3 ఉన్నాయి. అవేంటి? దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని అంటారు. దేవతలకు మనం రుణపడి ఉంటాం. ఎలా? ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుని నామస్మరణలు చేస్తూ కొంతవరకు మనం రుణ విముక్తులు అవుతాము. ఋషి రుణం అనగా ఋషి సంస్కృతి మనది. ఋషి సంస్కృతి స్వామివారిది భరద్వాజ గోత్రం. అన్ని ఋషుల పేర్లతోనే గోత్రాలు ఉంటాయి. విశ్వామిత్ర, కశ్యప, కౌండిన్య, వశిష్ఠ అలాంటి సంస్కృతిని ఆళ్వాళంగా అనుసంధానం చేసుకుంటే వారి నుండి రుణ విముక్తులవుతాము. పితృరుణం ఇది మన వెన్నంటే ఉంటుంది. పితృరుణం మా తండ్రి నాకేమిచ్చారు అని అనడము, కన్నతండ్రి గురించి మనం ఎంతకాలం ప్రస్తాపం చేసుకుంటున్నామనేదే విశేషం. పితృదేవతలకు రుణం తీర్చుకోవాలంటే కన్యాదానం చేయడం వల్ల పితృరుణాలు తీర్చుకోవచ్చు. అటువంటిది ఈ కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటే, నాతో పాటు అటు 10 తరాలు ఇటు 10 తరాలు కూడా శాశ్వతంగా బ్రహ్మలోక సాన్నిధ్యాన్ని ప్రసాదించే ఏకైక సులభతరమైన వైదిక ప్రక్రియనే స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఇంతటి విశేషాలు తెలిసి చేసినా తెలియక చేసినా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. అర్చక స్వాముల వారు మాంగళ్య పూజను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క జన్మలో మనం స్వామివారిని చేరటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం. మరి ఆ స్వామివారిని చేరాలంటే అర్చక స్వాముల వారు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతమే కంఠే బధ్నామి సుభగే జీవత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతమే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమించగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమించగలమా. చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్లు తెలుసు. చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్లు తెలుసు. తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కిను ఆపి తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కిను ఆపి పక్కన నీ భావాలు ఏరుపరచగలమా. పక్కన నీ భావాలు ఏరుపరచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణ్య ఉపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవత ప్రసవా. ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామంత్య భాషాదే తదయకం రాజావరణో మన్యదాం యుధేయక స్త్రీ పౌత్రమకన్నరో ధాత్ స్వాహా. ఇమం మే వృణస్మృతి హవమత్యాచమృణయ రామవస్య రాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా మందమాన సదాశాస్తే గిరమాణో హవిర్పిః అహేడమాణో వరుణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా. తన్నో అగ్ని వరుణస్య విద్వాన్ దేవస్య హేడో మయా సతిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషిడానో విశ్వాన్ ద్వేషాకం సిప్రమవతి హస్మత్ స్వాహా. సత్వన్నో అగ్ని మమ భవతే నేతిష్టో అస్యాపశతో వ్యష్టౌ అవయక్ష్మణో వరుణకం మృడానో విహ్మృడీకకం సహవో నయేతి స్వాహా. త్వమగ్నే అయాస్యయా సన్మనసాహితః అయాసర హవ్యమోహితే జానో దేహిభేషటగ్ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామి. శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణ్య ఉపాసనాగ్నో లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా. ఇమాన్ లాజానామిత్యభిఘార్య.
ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాపుతత్మజా వయం ధారాపుతన్యా ఇవా అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః నమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామిః సర్వప్రాయశ్చిత్తార్థం మతో దేవాదిషట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసవా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నతసేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरातरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रमागं सस्समिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शव स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकेन्द्रकर्मणि ओपासनाग्नौ क्रमसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा अनमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यतस्य कर्मणोऽतिनीरकं यद्वान्योनिमहाकरम् अग्निश्चस्पृष्टकृतान् सर्वकृष्टकं जुहरङ्गरोतु स्वाहा अग्नये स्पृष्टकृते दुहदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा येधोऽस्येदशेमहि स्वाहा समितसितेजो मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तने अग्ने सप्त सप्तदिक्मा सप्तऋषिः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यदन्ति सप्तयोनिनापरस्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं प्रथमे भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदज्जैनं ज्योर्जैनं प्रथमे जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरिहर हविषा कृतेन समादित्येन वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिण तप्पितरप्यतामः प्रपदामः स्याक्षय्यमस्तृप्यन्तां मददेन्वमुकुस्ताः नमदेन्वमुकुस्ताः सरस्वतेन्वमुकुस्ताः देवसविदप्रासामिः आवाहनदेवताभ्यो नमः यदा संविदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सर्वे भूयात् स्वाहा सर्वमसि मे भूयात् स्वाहा अक्षितमक्षत्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्टाकक्वरेष्ठो क्रमवचो अवावधीन् त्वेषं वचो अवावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं निगितं माजीक्वर्धमत्र मेधामष्टन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् प्रसमुख्य ग्रन्थीन् विसृज्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेधय स्वाहा
శుద్ధ్యంతాన్ దేవసదనకం శుద్ధ్యంతాన్ దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితం చ వర్చసే త్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థానమూర్తే తథాతన మహేరణాయ చక్షసే యో అరంగమామోయస్యేక్షయాయ జన్వథ ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మీ భూజాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్మీ భూజాసం యత్తేగ్నే హరస్తేనాహకం హరస్మీ భూజాసం మయ మేధామయ ప్రజామయ యజ్ఞస్తేజో తథాతమయ మేధామయ ప్రజామయంత్రయంత్రయం తథాతమయ మేధామయ ప్రజామయ సూర్యో భ్రాజో తథాతమంత్రహీనం క్రియాహీనం భక్తహీనం దాసనాయ కరంతమయా దేవ పరిపూర్ణతస్మై ప్రాగశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వైదాని శేషావచేదానా కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాజామనసేంద్రియర్వాబుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునఃపాదర్ఘ్యాజమనీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆచ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, ఇప్పటి వరకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో మనమందరం మాంగళ్యధారణ అనంతరం కర్పూర నీరాజనాలు స్వామివారికి శ్రీ భూదేవేరులకు అర్చక స్వాముల వారు కర్పూర నీరాజనాలను నిర్వహించారు. ఆ తదుపరి లాజా హోమానికి అప్పాలు పేలాలు అమ్మవారి హస్తాలకు తాకించి స్వామివారి హస్తాలలో ఉంచి వాటిని అర్చక కైంకర్య పరులు స్వామివారి తరపున తీసుకొని ప్రదక్షిణ చేసి యజ్ఞగుండంలో సమర్పించారు. దీర్ఘ సౌమంగల్యం కోసం, సమస్త లోకాలకి శుభం చేయడం కోసం లాజాహోమ ప్రక్రియను నిర్వహించారు. తదుపరి యజ్ఞరక్షను స్వామివారికి, ఆ తరువాత శ్రీభూదేవేరులకు ఇరువురి కూడా సమర్పించి తరువాత అర్చక స్వాముల వారు కూడా ధరించారు. తదుపరి వారణమాయణ కార్యక్రమంను అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. వారణమాయనం పాసురాలను పఠిస్తూ ఉండగా తిరుమల క్షేత్ర సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ వారణమాయనం కార్యక్రమాన్ని అన్నమాచార్య వంశీకులు అర్చక స్వాముల వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కృష్ణుడి యొక్క లీలా విశేషాలని కూడా తాను స్వప్నంలో చూసినటువంటివన్నీ కూడా ఇక్కడ గోదాదేవి వారణమాయరాల పాసురాలలో అద్భుతంగా వర్ణించారు అర్చక స్వాముల వారు. తదుపరి పుష్పమాల పరివర్తనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారికి ఏ చెట్టుకు పూసినా కొమ్మకు లభించిన స్వామి అమ్మవారి గళసీమను ధరించడమే ఆ పుష్పాలు చేసుకున్నటువంటి పుణ్యం. తుమ్మెద మకరందాన్ని ఆస్వాదించడానికి పుష్పం చుట్టూ ఎలాగైతే పరిభ్రమిస్తుందో అదేవిధంగా భక్తులు మనసు ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వామివారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారికి
శ్రీ భూదేవేరులకు మాలా పరివర్తన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి ముగ్గురు మూర్తులను కూడా ఒకే సింహాసనం పైకి వేంచేపు చేయబడి స్వామివారికి ఇరువైపులు ఉభయనాంచారులు కూడా వేంచేపు చేయబడతారు. సమస్త జగత్తుకు కూడా అభయప్రదానమిస్తారు. ఇప్పటి నూతన వధూవరులుగా ఉన్నటువంటి స్వామివారు అమ్మవార్లు దంపతులై ఆది దంపతులై లక్ష్మీనారాయణులై సమస్త భక్తజనులందరికీ కూడా అభిష్టాలనిచ్చేటువంటి శుభతరుణం. అర్చక స్వాముల వారు పరివేట్టాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని అన్నమయ్య సంకీర్తనను పాడుతూ నిర్వహించబోతూ ఉన్నారు. గోవిందా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు